మన న్యాచురల్స్ నాని గారికి సంబంధించి హిట్ 3కి సంబంధించి టీజర్ అయితే వచ్చింది. టీజర్ చూసిన తర్వాత నిజం చెప్తున్నా అందరూ మ్యాడ్ అయిపోవాల్సిందే. మరి అంత ఎగ్జైట్మెంట్ అడిగకపోయినా కూడా ఒక్కసారి మూవీ ఏ కాన్సెప్ట్ తో ఉంటుందని మీకు తెలిస్తే మీకు ఒక ఐడియా వచ్చే ఉంటుంది. ఇది ఒక థ్రిల్లర్ యాక్షన్ ఫిలిం, మొత్తం మర్డర్స్ అవన్నీ ఉంటాయి. థర్డ్ కేసు సంబంధించిన కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డెడ్ బాడీ చూసుకున్నా లేకపోతే ఆ కేసు చూసుకున్నా ఒక వేరే లెవెల్ మన అర్జున్ సర్కార్ అయితే ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నారు అన్నట్టయితే మనకు క్లారిటీగా అర్థమైపోతుంది. సో ఆఫ్టర్ దట్ మనకు ఏంటంటే మన అర్జున్ సర్కార్ క్యారెక్టర్ అయితే క్లైమాక్స్ పోర్షన్ లో ఆ వైట్ కలర్ డ్రెస్ లో ఒక డైలాగ్ కొడతారు. అదే అనుకుని మోసపోయారు ఇన్నెళ్ళు జనం, మీకు చూపిస్తా ఒరిజినల్. సో అదైతే ట్విస్ట్ టైప్లో ఆ డైలాగ్ అయితే వట్టిగైతే పెట్టలేదు కదా టీజర్లో. సో అదొక ట్విస్ట్ టైప్లో అయితే ఉంటుంది వచ్చి మన అర్జున్ సర్కార్ గారి క్యారెక్టర్ అన్నట్టు నాకైతే అనిపిస్తుంది. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటనేది ఒకసారి కామెంట్ చేయండి ఈ డైలాగ్ పైన, ఓకేనా. సో ఈ పక్కకు పెడితే ఫస్ట్ థింగ్ మన అర్జున్ సర్కార్ గారిని చూపెట్టే విధానం అయితే లాఠీతోనే చూపెడుతున్నారు. అంటే ఎందుకు ఆ లాఠీ అని వాడు యూజ్ చేసినామంట, లైక్ చాలా అంటే చాలా ఎలిమెంట్ సీన్స్ లో మనకు లాఠీతో కొట్టడమే ఉంది. మరి దారుణంగా క్రూయల్గా అయితే ఉంది మన అర్జున్ సర్కార్ క్యారెక్టర్ అయితే. సో దీంట్లో మనకు ఎలా ఉండబోతుంది అన్నట్టు అయితే అర్థమైపోతుంది. ఒక కేసుని అయితే మన అర్జున్ సర్కార్ అయితే ఇన్వెస్టిగేట్ చేయబోతున్నారు. సో దాంట్లోనే ఈ డెడ్ బాడీస్ ఇవంతా మిస్టరీ ఇదంతా మనకి ఇన్వాల్వ్ అవుతుంది సీన్స్ అన్నట్టు క్లియర్ కట్గా అర్థమవుతుంది టీజర్లో. ఇంకా చెప్పుకోవాలంటే మెయిన్గా నాని గారి గురించి నిజం చెప్తున్నా. నాని గారిని ఈ గెటప్లో ఇటువంటి సీన్స్లో లిటరల్లీ వెయిటింగ్ మే 1st అని చెప్తున్నా. ఎందుకనంటే ఏది చూడలేం, దసరా ఫిలిం వచ్చింది అది మాసే, కాకపోతే దీంట్లో పోలీస్ క్యారెక్టర్లో అది కూడా కొన్ని సీన్స్ కనుక చూస్తున్నట్టయితే టీజర్లో చాలా మంచి క్యూరియాసిటీని పెంచుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఫ్యామిలీకి రికమెండ్ చేయాల్సిన ఫిలిమే కాదు. ఒకసారి టీజర్ చూసిన వాళ్ళకైతే క్లియర్ కట్గా అర్థమైపోతుంది ఎటువంటి పదాలు అయితే యూజ్ చేస్తున్నారు ఫిలిం అనేది. సో అదన్నట్టు పిచ్చా మ్యాడ్ ఉంది భయ టీజర్ మాత్రం, అది మాత్రం పక్కా చెప్పుకోవచ్చు. మరి ఎంతమందికి ఎలా ఎటువంటి వేలో అయితే మీకు కనెక్ట్ అయింది టీజర్ అన్నది కామెంట్ చేయండి. అంటే కంపేర్ టు మన విశ్వక్సేన్ గారి హిట్ 1 కానియచ్చు, హిట్ 2లో మన అడ్వైశేష్ గారు కానియచ్చు, కామ్లో అయితే మన విశ్వక్సేన్ ఉంటారు, అడ్వైశేష్ గారు అయితే సస్పెన్స్ వేలో అయితే వెళ్తూ ఉంటారు, అటు లవ్ స్టోరీతో కొంచెం వెళ్తూ ఉంటారు. సో ఈ ఫిలింలో మనకు లవ్ స్టోరీ కూడా అవసరం లేదు, కానీ మన హీరోయిన్ అయితే ఇన్వాల్వ్ చేశారు. సో హీరోయిన్ ఎవరో మీకు తెలిసే ఉంటుంది, KGFలో ఉన్న హీరోయిన్. సో మన శ్రీనిధి శెట్టి గారు. సో తన హీరోయిన్ క్యారెక్టర్గా మనం చేస్తుంది ఫిలింలో. సో తన క్యారెక్టర్ అయితే ఇంకెటువంటి రివీల్ కాలేదు, మేబీ అప్కమింగ్లో వస్తుంది. కాకపోతే టీజర్లో వాయిస్ అయితే కొంచెం వినిపించింది, మేబీ ఆ వాయిస్ మన హీరోయిన్ ఏమో అనుకుంటున్నా. అదన్నట్టు ఇక చూడాలి ఎలా ఉంటుందో. మరి లవ్ స్టోరీ పార్ట్గా చూసుకున్నట్టయితే మనకి ఇదివరకు చూసిన ఫిలిమ్స్లలోనే అర్జున్ సర్కార్ ఇంత దారుణంగా ఇంత కోపంగా ఉండే వ్యక్తి హీరోయిన్ రాగానే కొంచెం ఆ లవ్ ట్రాక్లకు షిఫ్ట్ అయిపోయాడా అనే సీన్స్ ఏమన్నా యాడ్ చేసినలా అన్నట్టు చూడాల్సి ఉంటుంది మనము, ఓకేనా. ఇది మనకు సంవాట్ ఉంటుందచ్చు, అటు థ్రిల్లరు, అటు యాక్షన్, అటు మన అర్జున్ సర్కార్ క్యారెక్టరు, ఇటు సస్పెన్స్, ఇవన్నీ ఇంక్లూడ్ అయితే ఉంటున్నాయని అర్థమవుతుంది. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ గురించి చూసుకుంటాం భయ్యా, నిజం చెప్తున్నా అదిరిపోయింది, సీన్స్కి తగ్గట్టు అయితే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. ఓకే, ఈ విధంగా అయితే అనిపించింది మా టీజర్. మీకు ఎలా అనిపించిందో లెట్ మీ ఇన్ ది కామెంట్, నాకు కూడా తెలుసుకోవాలనేది. అండ్ దట్స్ ఇట్ అబౌట్ ది హిట్ 3 థర్డ్ కేస్ మూవీ సంబంధించి టీజర్ రియాక్షన్ అది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్.